హలో మేడం. హలో. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు? బాగున్నా. నేను విన్నది ఏంటంటే బాబు ఇంత చిన్న ఏజ్‌లోనే చాలా యాక్టివిటీస్ చేయగలుగుతాడు. 195 కంట్రీస్ పేర్లు చెప్పగలుగుతాడు. అండ్ చెప్పు నాన్న. అండ్ చాలా డిఫరెంట్ యాక్టివిటీస్ చేయగలుగుతాడు అని విన్నాను. సో ఏమేమి చేయగలుగుతాడు మేడం? నార్మల్గా ఫ్లాగ్స్ అయితే ఐడెంటిఫై చేస్తాడు. ఓకే. యాక్చువల్గా ఒక 15-16 మంత్స్ ఉన్నప్పటి నుండి ఐడెంటిఫై చేస్తుండే అనమాట. అప్పటికి ఇంకా మాటలు రావు కాబట్టి ఒక 50-60 కంట్రీస్ ఐడెంటిఫై చేసేవాడు అనమాట. తనకి ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పేసి ఇంకా నేను కూడా కంటిన్యూ చేశాను అలాగే నేర్పివ్వడము. ఓకే. ఇప్పుడు అన్ని నేమ్ చేస్తాడు కూడా, అన్ని కంట్రీ నేమ్స్ అన్ని నేమ్ చేస్తాడు, చెప్తాడు, ఐడెంటిఫై చేస్తాడు. మీరు ర్యాండమ్గా ఎలా పెట్టినా చెప్తాడు, సిమిలర్ కంట్రీ ఫ్లాగ్స్ పెట్టినా చెప్తాడు. ఓకే. అండ్ నార్మల్గా ఆల్ఫాబెట్స్ A to Z చెప్తాడు, నంబర్స్ చెప్తాడు, కలర్స్, షేప్స్ ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేస్తాడు. కొన్ని ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అవన్నీ కూడా ఐడెంటిఫై చేస్తాడు, చెప్తాడు. స్పెసిఫిక్గా నేర్పించారా మేడం? అంటే ఓన్గా నేర్చుకున్నాడు? లేదు, అంటే స్టార్టింగ్లో నేను ఫ్లాష్ కార్డ్స్ చూపిస్తుండే. ఓకే. ఇంట్రెస్ట్ ఉంది బాబుకి కూడా. ఇంట్రెస్ట్ ఉండడం వల్ల అది కంటిన్యూ అయింది. నేను ఎప్పుడన్నా నేను నా ఇంట్రెస్ట్తో నేర్పిద్దామంటే ఒకవేళ బాబుకి ఇంట్రెస్ట్ లేదనుకో వద్దు అంటాడనమాట. బాబుకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే తెచ్చి కూడా ఇస్తాడు, కార్డ్స్ కూడా ఇస్తాడనమాట. ఇది చెప్తాను, ఇది చెప్పు అని చెప్పేసి అడుగుతాడనమాట. అట్లా కంటిన్యూ అయిపోతుంది. ఇంకా అదే స్టార్టింగ్ నేను ఫస్ట్ బ్లాక్ అండ్ వైట్ కార్డ్స్తో నేర్పించాను కలర్ ఐడెంటిఫికేషన్ కోసం. దాని తర్వాత ఇంకా ఒక్కొక్కటి నంబర్స్, షేప్స్, కలర్స్ అట్లా ఫ్లాగ్స్ వరకు వచ్చింది. ఇప్పుడు అది ఫ్లాగ్స్ అన్ని ఇంకా ఐడెంటిఫై చేయడం స్టార్ట్ చేస్తాడు, చెప్తాడు కూడా అన్ని. ఓకే. ఫోన్లో ఏమైనా టెక్నాలజీ పరంగా ఏమైనా యాక్టివిటీస్ చేయగలుగుతాడా? ఇంకా ఫోన్లో ఏం కాదు కానీ జనరల్గా పజిల్ సాల్వ్ చేస్తాడు. ర్యాండమ్గా ఎట్లా షఫల్ చేసి ఇచ్చినా పజిల్ సాల్వ్ చేస్తాడు. ఒక్కసారి కంట్రీస్ చూద్దాం, ఎన్ని చెప్పగలుగుతాడు? ఓకే. గుడ్. ఇది గట్టిగా. గుడ్. ఇది కరెక్ట్. ఇది కరెక్ట్. ఇది పోలాండ్. ఇది ఇక్కడ ఉంది. ఇది గుడ్. ఇది ఇది ఇటు టర్న్. గుడ్. ఇదేంటి? గుడ్. ఇది ఇదేం కంట్రీ? ఇది ఇటు చూడు. ఇదేం కంట్రీ? గట్టిగా చెప్పు. గుడ్. ఇదేం కంట్రీ? గుడ్. ఇది గట్టి చెప్పు. ఇది గుడ్. అర్విత ఇదేంటి? గుడ్. ఇది వెరీ గుడ్. ఇదేంటి? గుడ్. గుడ్. ఇది గట్టిగా అరవాలి, గట్టి చెప్పు. గుడ్. ఇది ఇదేం కంట్రీ? గట్టిగా చెప్పు, గట్టిగా. ఇదేం కంట్రీ? వెరీ గుడ్. ఇది సరే. ఇదేం కంట్రీ? గుడ్. ఇది పోదాం. ఇదేం కంట్రీ? గట్టిగా చెప్పు. గుడ్. ఇది ఏం కంట్రీ? ఇది గుడ్. ఇది గుడ్. ఇది గట్టిగా. ఇది గట్టిగా చెప్పు. ఓకే. ఇది గుడ్. ఇది గుడ్. స్వాజిలాండ్కి ఇంకొక నేమ్ ఏంటి? గట్టి చెప్పు. స్వాజిలాండ్. స్వాజిలాండ్కి ఇంకొక నేమ్? కరెక్ట్. ఎస్వాటిని. ఏం కంట్రీ? గట్టి చెప్పు. ఏం కంట్రీ? మళ్ళీ చెప్పు. గుడ్. ఇది గుడ్. గుడ్. గట్టి చెప్పు. గుడ్. గట్టిగా.
Lesotho. ఇంకో గట్టిగా. Lesotho. గుడ్. ఇది నెక్స్ట్. Liberia. గుడ్. Libya. గుడ్. Madagascar. గుడ్. Malawi. గుడ్. Mali. Mauritania. గుడ్. Mauritius. గుడ్. Morocco. గుడ్. Mozambique. గట్టి చెప్పు. Mozambique. గుడ్. Namibia. వెరీ గుడ్. Niger. గుడ్. నెక్స్ట్. Nigeria. గట్టి చెప్పు. Nigeria. గుడ్. ఇది Republic of Congo. గుడ్. ఇది Rwanda. ఇది Sao Tome. గుడ్. ఇది Senegal. గట్టిగా చెప్పు. Senegal. గుడ్. Seychelles. గట్టిగా. Seychelles. గుడ్. ఇది Sierra Leone. గట్టిగా చెప్పు. Sierra Leone. ఓకే. ఇది Mali. ఇదేం కంట్రీ? Somalia. గుడ్. ఇది South Africa. కరెక్ట్. Africa. ఇది Sudan. గట్టి చెప్పు. South Sudan. సౌత్ సుడాన్. ఇది Sudan. గుడ్. ఇది Tanzania. గుడ్. Togo. ఇది Tunisia. ఇంకా గట్టి చెప్పు. Tunisia. Uganda. గుడ్. ఇది Zambia. గుడ్. Zimbabwe. వెరీ గుడ్. నెక్స్ట్. ఇది Mexico. Nicaragua. గట్టిగా చెప్పాలి. Nicaragua. Panama. Saint Kitts. Saint Lucia. Saint Lucia. గట్టి చెప్పు. Saint Vincent. సెయింట్ Saint Vincent. విన్సెంట్. ఓకే. ఇది Trinidad. గట్టిగా చెప్పు. Trinidad. Trinidad. గట్టిగా. Trinidad. USA. USA. వెరీ గుడ్. సూపర్. Lost. గట్టిగా. Lost. గుడ్. ఇది Bangladesh. Palau. గట్టిగా. Palau. Japan. గట్టిగా చెప్పు. Japan. ఓకే. ఇప్పుడు ఈ టూ సేమ్ ఉన్నాయి కదా, ఇదేంటి? Cameroon. గట్టిగా చెప్పు. Cameroon. ఇది Senegal. గుడ్. ఇప్పుడు చూడు, ఈ టూ సేమ్ ఉన్నాయి కదా, ఏం కంట్రీస్ చెప్పేవి? ఈ టూ చెప్పవా? ఇదేం కంట్రీ? Kosovo. గుడ్. ఇది Ireland. గట్టి చెప్పు. Ireland. గుడ్. ఐర్లాండ్. ఇది Philippines. గట్టి చెప్పు. Philippines. గుడ్. ఇది Czech Republic. గుడ్. ఇప్పుడు ఈ టూ సేమ్ ఉన్నాయి కదా, ఇదేం కంట్రీ? New Zealand. ఇది Australia. Australia. ఒక్కసారి చూడు, ఇదేం కంట్రీ? New Zealand. ఇది Australia. వెరీ గుడ్. ఈ టూ సేమ్ ఉన్నాయి కదా, Tunisia. ఇదేంటి? Turkey. గట్టి చెప్పు. Turkey. ఇది Tunisia. వెరీ గుడ్. ఇదేంటి? Nicaragua. గుడ్. ఇది El Salvador. గట్టి చెప్పు. El Salvador. ఎల్ సాల్వడార్. ఇది Bulgaria. వెరీ గుడ్. ఇది Italy. వెరీ గుడ్. ఇప్పుడు చూడు, ఈ త్రీ ఫ్లాగ్స్ సేమ్ ఉన్నాయి కదా, ఇదేంటి? అర్థం కాలే. Indonesia. గుడ్. ఇది Poland. గట్టి చెప్పు. Poland. ఇది Monaco. వెరీ గుడ్. ఇప్పుడు చూడు, 1 2 3 4 5 కంట్రీస్ సేమ్ ఉన్నాయి ఫ్లాగ్. ఇదేంటి? Sweden. ఇది Norway. ఓకే. ఇదేంటి? Denmark. ఇదేంటి? Iceland. గుడ్. ఇది
Finland. వెరీ గుడ్. గుడ్ బాయ్ వేదాంశ్. ఇదేం కంట్రీ? Slovakia. గట్టి చెప్పు. Slovakia. ఓకే నెక్స్ట్ ఇది. Slovenia. వెరీ గుడ్. ఇది Moldova. గుడ్. ఇది Andorra. వెరీ గుడ్. ఇదేంటి? Netherlands. వెరీ గుడ్. ఇది Hungary. వెరీ గుడ్. ఇది Luxembourg. ఇదేంటి? అది Italy. ఇది రివర్స్ ఉందా? ఇది ఇట్లా కరెక్టా? సూపర్. ఇది చూడు, ఇప్పుడు రెండు కంట్రీ ఫ్లాగ్స్ సేమ్ ఉన్నాయి కదా, ఇదేంటి? Chad. ఇది లైట్ బ్లూ. ఇదేంటి? ఇదేంటి చెప్పు. ఇదేంటి? Romania. గుడ్. ఇది Chad. వెరీ గుడ్. ఇప్పుడు Romania di Chad. ఇది రొమేనియా, ఇది చాద్. ఓకే ఇదేంటి? Romania di Chad. ఓకే ఇది చెప్పు. Turkmenistan. గట్టి చెప్పు. Turkmenistan. ఇదేంటి? Uzbekistan. Kazakhstan. గుడ్. ఇది Kyrgyzstan. గట్టిగా. Kyrgyzstan. ఇది Tajikistan. గుడ్. ఇదేం కంట్రీ? Marshall Island. గట్టి చెప్పు. Marshall Island. వెరీ గుడ్. ఇదేం కంట్రీ? Nauru. ఇటు చూడు. Nauru. ఓకే ఇది Tuvalu. గుడ్. ఇది Fiji. వెరీ గుడ్. ఇది Timor. ఇదేంటి? Djibouti. గుడ్. ఇది Timor-Leste. ఇది కరెక్ట్ ఉందా ఫ్లాగ్? Yangon. మరి కరెక్ట్ పెట్టు. రాంగ్ ఉంటే కరెక్ట్ పెట్టు. వెరీ గుడ్. సూపర్. ఇప్పుడు నెక్స్ట్ ఇదేంటి? Mali. ఇదేంటి? Guinea. వెరీ గుడ్. ఇదేంటి? Excellent Guinea. రెడ్ కలర్ ఫస్ట్ ఉంటే గిని, అట్లా గుర్తుపెట్టుకో. ఓకే ఇది Colombia. గుడ్. ఇది Ecuador. గట్టిగా. Ecuador. Bolivia. గుడ్. ఈ ఫ్లాగ్స్ కరెక్ట్ ఉన్నాయా? Hungary. రాంగ్ ఉన్నాయా? ఓకే కరెక్ట్ పెట్టు. అందదే. వెరీ గుడ్. వెరీ గుడ్. నెక్స్ట్ ఇదేం కంట్రీ నేమ్? Malaysia. గుడ్. ఇది USA. Liberia. వెరీ గుడ్. ఇదేంటి? Qatar. గుడ్. ఇదేంటి? Bahrain. గట్టిగా. Bahrain. Asia. వెరీ గుడ్. ఇది Latvia. వెరీ గుడ్. ఇప్పుడు ఈ టూ సేమ్ ఉన్నాయి కదా, ఇదేంటి? Malta. గుడ్. ఇది Tonga. వెరీ గుడ్. చూడు ఇప్పుడు ఇది సిమిలర్ ఉంది కదా, ఇదేంటి? Madagascar. వెరీ గుడ్. మడ్గాస్కర్. వెరీ గుడ్. ఇది Benin. వెరీ గుడ్. ఇప్పుడు ఈ టూ సేమ్ ఉన్నాయి కదా, ఇదేంటి? Sierra Leone. వెరీ గుడ్. ఇది Gabon. వెరీ గుడ్. చూడు 3 ఫ్లాగ్స్లో స్టార్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇదేం ఫ్లాగ్? Morocco. వెరీ గుడ్. ఇది Somalia. వెరీ గుడ్. ఇది Vietnam. వెరీ గుడ్. వేదాంశ్ సూపర్ చెప్పినావు. అసలు ఫ్లాగ్ మనం రివర్స్ పెట్టినా కూడా ఐడెంటిఫై చేసి చెప్పగలుగుతున్నాడు. రివర్స్ పెట్టినా ఐడెంటిఫై చేస్తాడు, అండ్ సిమిలర్ కంట్రీ ఫ్లాగ్స్ మీరు పెట్టారనుకోండి అది కూడా చెప్పేస్తాడు. అది చాలా పెద్దవాళ్ళకి Actually కష్టం ఇప్పుడు, యాక్చువల్లీ. బాబుకి 2 years 5 months. ఓకే. ఇంకా ఈ ఏజ్కి ఇంకా అంత ప్రొనౌన్సియేషన్ కూడా కరెక్ట్ రాదు కదా, కానీ తన కెపాసిటీ బట్టి ఎంత పాసిబుల్ అవుతుందో అంత క్లియర్గా అన్ని చెప్తున్నాడు అన్ని ఫ్లాగ్స్ ఇప్పటివరకు అయితే. ఇప్పుడు మీరు చూపించిన వాటిలో చాలా సిమిలర్ కలర్స్ ఉన్నాయి. అది అంత స్పెసిఫిక్గా ఐడెంటిఫై ఎలా చేయగలుగుతున్నాడు? అది అలవాటు అయిపోయిందండి అంతే, ఇంకా రెగ్యులర్గా నేర్చుకుంటున్నాడు కదా బాబు ఇంట్రెస్ట్తోనే. ఊరికే తెచ్చేవాడు అనమాట, చెప్తాను ఫ్లాగ్స్ చెప్తానని చెప్పేసి. అట్లానే అలవాటు అయిపోయింది, చూసి చూసి ఇంకా ఫ్లాగ్స్ అలవాటు అండ్ అయిపోయి. స్పెల్ చేయడం కూడా కంట్రీ నేమ్ కరెక్ట్ పర్ఫెక్ట్ స్పెల్ చేస్తున్నాడు. అంటే ఇప్పుడు మనం ఫస్ట్ టైం ఏదైతే చెప్తామో అదే కన్సిడర్ చేస్తాడనమాట. మనం రాంగ్ చెప్పినా తను ఫస్ట్ టైం మనం ఏం చెప్తామో అదే కన్సిడర్ చేసేస్తాడు ఇంకా. సో నెక్స్ట్ టైం ఇది కాదు నాన్న అని చెప్తే కూడా వినడు, లేదు మనమే రాంగ్ అని చెప్తాడు. సో మనం ప్రొనౌన్సియేషన్ మనం ఎలా ప్రొనౌన్స్ చేస్తున్నామో ఏంటి అబ్జర్వ్ చేసేసి ఇంకా అదే కంటిన్యూ అయిపోతుంది అనమాట. సో అంటే ఏదన్నా రిజిస్టర్ అయితే మైండ్లో అదే ఉంటుంది. ఓకే. మీకు ఎలా అనిపించింది మేడం? అంటే ఇంత చిన్న ఏజ్లో
పెద్దవాళ్ళకి గుర్తుండవు. లైక్ యాక్చువల్గా నాకు కూడా తెలియదు ఫ్లాగ్స్ ఏవి. బాబుతో కూర్చొని ఇంకా నేర్పిస్తుంటే అన్నీ నేను కూడా నేర్చుకుంటున్నాను ఫ్లాగ్స్ అవన్నీ. సో నేనే షాక్ అవుతున్నా, ఇన్ని కంట్రీస్ ఉన్నాయి. సో మనం ఏదైనా రివర్స్ పెడితే కూడా దాన్ని అంత ఎగ్జాక్ట్గా ఐడెంటిఫై చేయడానికి రీజన్ ఏంటి? అంటే నేర్చుకున్నప్పటి నుంచే అన్ని స్పెసిఫిక్గా నేర్చుకున్నాడా, ర్యాండమ్గా నేర్చుకున్నాడా? అంటే పర్టికులర్గా ఫస్ట్ నేను ఒక 20 కార్డ్స్తో స్టార్ట్ చేశాను. ఆ 20 ఐడెంటిఫై చేస్తున్నాడు, చెప్తున్నాడు అని నాకు అర్థమైంది. బాబుకి ఇంట్రెస్ట్ ఉందని కూడా అర్థమైంది. అండ్ ఇంకొక సెట్ కొన్నాను అట్లాగే. ఇంకొక 20-30 స్టార్ట్ చేశాను. సో అలా ఒక 50-60 అయిపోయాయి. 50-60 కూడా చాలా డేస్ గ్యాప్ వచ్చాక కూడా గుర్తు పెట్టుకొని చెప్తున్నాడు. ఓకే బాబుకి ఇంట్రెస్ట్ ఉంది, బాబుయే తెచ్చిస్తాడనమాట. నేను అన్ని టాయ్స్ అన్నీ ఒక దగ్గర పెట్టేస్తాను షెల్ఫ్లో. ఏ టాయ్ కావాలంటే, లేకపోతే కార్డ్స్ కావాలంటే కార్డ్స్, టాయ్స్ కావాలంటే ఏదంటే అది తెచ్చిస్తాడు. ఇప్పుడు నాకు ఇది చెప్దాం ఆడుకుందామని అంటాడనమాట. సో అట్లాగే అలవాటు అయిపోయింది. ఆ 50 కార్డ్స్ నుండి ఇప్పుడు 195 వరకు వచ్చాయి. యాక్చువల్గా మధ్యలో కొన్ని డేస్ బాబుకి ఇంట్రెస్ట్ లేకపోయింది అనమాట. ఒక 2-3 మంత్స్ ఎప్పుడన్నా ఆడుకుందామా, ఫ్లాష్ కార్డ్స్ ఆడుకుందామా, లేకపోతే ఫ్లాగ్స్ చెప్తామా అంటే వద్దు అనేవాడు. సో వద్దు అనే టైంలో నేను ఇంకా ఆపేసాను. ఇంట్రెస్ట్ లేకపోతే మనం ఫోర్స్ చేయొద్దు కదా అని చెప్పేసి. తర్వాత మళ్ళీ బాబుని నాకు నేర్చుకుంటా. ఇప్పుడు టీవీలో చూసినా, మన క్రికెట్లో చూసినా, లేకపోతే ర్యాండమ్గా రోడ్ మీద ఎక్కడైనా చూసినా ఇది ఆ కంట్రీ ఫ్లాగ్ అని ఐడెంటిఫై చేసేవాడు అనమాట. మనకి స్టార్టింగ్లో, ఆఫీస్ స్టార్టింగ్లో కూడా ఫ్లాగ్స్ ఉంటాయి. అది చూడగానే గట్టిగా ఐడెంటిఫై చేసి చెప్పేస్తున్నాడు. అట్లా ఇంకా చాలా ఒక 3-4 మంత్స్ గ్యాప్ వచ్చినా కూడా ఇంకా ఐడెంటిఫై చేస్తున్నాడు. అట్లాగే గుర్తుంది ఓకే అని చెప్పి నేను మళ్ళీ స్టార్ట్ చేశాను. తనకి ఇంట్రెస్ట్ ఉంది, తను కూడా కంటిన్యూ చేశాడనమాట. ఇంకా ఏదైనా ఇంట్రెస్ట్తోనే, నేనైతే ఫోర్స్గా నేర్పించింది లేదు. ఎందుకంటే చిన్న బేబీస్ కదా, మనం బెదిరించలేము, అవన్నీ ఫోర్స్గా ఏం అవ్వదు. అంతా బాబు ఇంట్రెస్ట్తోనే కంటిన్యూ అవుతుంది అదంతా. ఇంకా అంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మేడం? ఈ ఏజ్ పిల్లలు నార్మల్గా రైమ్స్ కానీ, ఆల్ఫాబెట్స్ కానీ, నంబర్స్ కానీ ఇవి చెప్పడమే గ్రేట్. ఇన్ని కంట్రీస్ నేము, అది కూడా మిస్టేక్ పోకుండా, మిస్టేక్ ఉంటే కూడా దాన్ని సెట్ చేసుకొని చెప్పడం, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నాకు హ్యాపీగా ఉంది యాక్చువల్గా. అంటే ఇప్పుడు రైమ్స్, ఆల్ఫాబెట్స్ అనుకోండి, స్కూల్కి ఎట్లాగో నేర్పిస్తారు. అది జనరల్గా అందరికీ వచ్చేస్తుంది డిఫాల్ట్గా. నేను దాని మీద ఎక్కువ స్ట్రెస్ చేయలే అనమాట. కంటిన్యూ నేను ఒక అన్ని సెట్ ఆఫ్ ఫ్లాష్ కార్డ్స్ కొన్నాను. దాంట్లో నంబర్స్, షేప్స్, యానిమల్స్ అన్నీ ఉండే. సో ర్యాండమ్గా తనే పిక్ చేసుకుంటాడు. ఇప్పుడు నాకు కలర్స్ నేర్చుకోవాలని ఉంది అంటే తనే ఇస్తాడనమాట. లేదు కలర్స్ వద్దు, ఇప్పుడు నీకు షేప్స్ చెప్తాను అన్నా అనుకో, తనకి ఇంట్రెస్ట్ లేకపోతే లేదు వద్దు అంటాడు. అట్లాగే కలర్స్, షేప్స్, యానిమల్స్, ఫ్రూట్స్, ఫ్లవర్స్ అవన్నీ అలవాటు అయిపోయాయి. ఇంకా ఆల్ఫాబెట్స్ అవన్నీ కొంచెం స్టార్టింగ్ స్టేజ్ కదా అని చెప్పి, అంత ప్రొనౌన్సియేషన్ రాదు కదా, ఏ ఫర్ యాపిల్ అని చెప్పడానికి అంత కొంచెం లాంగ్ అవుతుంది కదా అని నేను అది ఆపేసాను. అది కూడా బాబు నేర్చుకున్నాడు. ఇంకా కార్డ్స్ చూపివ్వడము అట్లా చూపిస్తుంటే నేర్చేసుకున్నాడు. ఓకే. నార్మల్గా ఏదన్నా టీవీలో వస్తుంటే కూడా బాబుకి తెలిసినాయి ఐడెంటిఫై చేయగలుగుతాడా? చేస్తాడు. ఇప్పుడు ఏమన్నా యానిమల్స్ కనిపించాయి అనుకోండి టీవీలో చెప్తాడు. కలర్స్, ఇప్పుడు ఏ కలర్స్ అన్నా మనం ర్యాండమ్గా ఇట్లా పిక్ చేయాలి, ఇదేం కలర్ నాన్న, ఇదేం కలర్ అని అడిగితే కూడా చెప్తాడు. ఎందుకంటే ఇంత చిన్న పిల్ల, ఇంత చిన్న ఏజ్లో అన్ని ఐడెంటిఫై చేస్తారంటే ఎవరు నమ్మరు మేడం. అవును, నేను కూడా చెప్తే ఎవరు నమ్మరండి. ఏదన్నా వీడియో చూపిస్తేనే నమ్ముతారు, కానీ మనం ఏదో అబద్ధం చెప్తున్నాం అన్నట్టు అంటారు. కానీ కొంచెం ప్రొనౌన్సియేషన్ కూడా ఈ ఏజ్కి ఇంకా అంత రాదు కదా, అంత మాటలు కూడా రావు కదా. స్టార్టింగ్ నుండి కూడా నేను బాబుతో ఎలా అంటే, మనం జనరల్గా ఎట్లా మాట్లాడుకుంటాం, మనం ఇప్పుడు పెద్దవాళ్ళు మాట్లాడుకున్నాం అండి, ఎలా అట్లాగే మాట్లాడుతుండే అనమాట. సో 1-to-1 కన్వర్జేషన్ లాగా ఏమున్నా చెప్పాలి అని చెప్పి ఇది అని. ఇప్పుడు మనం డ్రెస్ వేస్తున్నాం అనుకోండి, ఇప్పుడు నేను డ్రెస్ వేస్తున్నా, నీకు ఇది షర్ట్ అంటారు, ఇది ప్యాంట్ అంటారు, అట్లా చెప్తుండే అనమాట. సో నేను ఎలా మాట్లాడుతున్నామో అదే అలవాటు అయిపోయింది ఇంకా బాబుకి కూడా. చిన్న పిల్లలు కొంచెం చిన్న మాటలు మాట్లాడడం అట్లా ఏం లేదు. మనం జనరల్గా ఎట్లా మాట్లాడుకుంటాం అట్లా అలవాటు అయిపోయింది. చూసాను వచ్చినప్పటి నుంచి అసలు చాలా యాక్టివ్గా, ఏది చూసినా ఈజీ ఐడెంటిఫై చేసేస్తున్నాడు. సో ఇంకేమేమి యాక్టివిటీస్ వచ్చు మేడం? ఇంకా పజిల్ సాల్వ్ చేస్తాడండి. అండ్ ఫ్రూట్స్, ఫ్లవర్స్, వెజిటేబుల్స్, షేప్స్, కలర్స్ ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేస్తాడు. ఓకే, ఒక్కసారి అది కూడా చేద్దాం. ఓకే. సో ఇన్ని యాక్టివిటీస్ మళ్ళీ మీరు ఏమైనా స్పెసిఫిక్గా నేర్పించారా, లేకపోతే ఇవి కూడా? అంతే అండి, సెట్ ఆఫ్ ఫ్లాష్ కార్డ్స్ కొన్నాను చెప్పాను కదా, అన్నీ ఇంకా బాబు పిక్ చేసుకుంటాడు. అట్లా పిక్ చేసుకొని ఒక్కొక్క సెట్ నేర్పివ్వడం వల్ల ఇవన్నీ వచ్చాయి అట్లా. ఓకే. నార్మల్ కలర్స్ కూడా అంత ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతున్నాడు. కలర్స్ ఇప్పుడు ఆ కార్డ్స్తో అండ్ రియలిస్టిక్గా మనం ఏమైనా తెచ్చి పెట్టామనుకోండి, ఇది ఏం కలర్, ఒక ఫ్రూట్ అనుకోండి ఆరెంజ్ కలర్ ఉంది అని చెప్పి కార్డ్స్ మీద ఏ కలర్ ఉంది మ్యాచ్ చేయంటే కూడా మ్యాచ్ చేస్తుండే. అట్లా అలవాటు అయిపోయింది. రియాలిటీకి దగ్గరలో కొంచెం ఇది ఈ కలర్ నాన్న, ఇది పింక్ అంటే పింక్, నిజంగా పింక్ ఎక్కడుంది తీసుకెళ్ళి చూపివ్వడము. కార్డ్లో పింక్ ఉంది కదా, రియల్గా ఇది పింక్ అంటారు. అట్లా
అట్లా చూపివ్వడం వల్ల అది అలవాటు వచ్చేసింది, అర్థమైంది ఇంకా. ఓకే, స్టేట్ క్యాపిటల్స్ చెప్తారని విన్నాను. ఒక 10 to 12 చెప్తాడు స్టేట్ క్యాపిటల్స్ ఓకే, బాబు. ఒక్కసారి చెప్పగలుగుతారా? ఓకే వేదాంశ్, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఏంటి? అమరావతి. వెరీ గుడ్. తెలంగాణ క్యాపిటల్? హైదరాబాద్. అస్సాం క్యాపిటల్? దిస్పూర్. వెరీ గుడ్. నాగాలాండ్? కోహిమా. గుడ్. ఓకే, బీహార్ క్యాపిటల్? పాటనా. గుడ్. గోవా క్యాపిటల్? బళ్ళారి. గట్టి చెప్పు. బళ్ళారి. గుడ్. తమిళనాడు క్యాపిటల్? చెన్నై. గుడ్. రాజస్థాన్? జైపూర్. జైపూర్. హిమాచల్ ప్రదేశ్? శిమ్లా. గుడ్. మహారాష్ట్ర? ముంబై. గుడ్. జార్ఖండ్? రాంచీ. గుడ్. వేదాంశ్, నీకు ఇవన్నీ ఎవరు నేర్పించారు? అమ్మ నేర్పించిందా? ఎవరు నేర్పించింది? అమ్మ కథను నేర్పించింది. ఎవరు నేర్పించరా? అమ్మ కథను నేర్పించింది. అన్ననా? ఏ అన్న? అన్న నేర్పించిండా? మీ పేరు? సూపర్, అసలు సూపర్ యాక్టివ్ ఉన్నాడు. ఇవన్నీ నీకు అన్న నేర్పించిందా? ఓకే. ఓకే, ఇచ్చుడు వేదాంశ్, ఇంకా నీకేమొచ్చు? ఆల్ఫాబెట్స్ వచ్చా? నీకు మన కంట్రీ నేమ్ ఏంటి చెప్పు? ఇండియా. గట్టి చెప్పు. ఇండియా. వెరీ గుడ్. మన స్టేట్ నేమ్ ఏంటి? తెలంగాణ. మంచి చెప్పాలి, క్లియర్గా. తెలంగాణ. వెరీ గుడ్. మన ప్రైమ్ మినిస్టర్ ఎవరు? మోదీ. వెరీ గుడ్. మన చీఫ్ మినిస్టర్ ఎవరు? రేవంత్ రెడ్డి. గుడ్. సో మరి ఇవి 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 మీరు నేర్పించారా? స్పెసిఫిక్గా నేర్చేసుకున్నాడా? నేర్పించారు. అంటే మీరు ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేయించుంటారు? ఏదన్నా ఒకటి, ఇప్పుడు మన కంట్రీ నేమ్ ఇండియా అని చెప్పి డేలో ఒక 4-5 టైమ్స్ చెప్తాను. ఎప్పుడైనా ర్యాండమ్గా కన్వర్జేషన్స్ అవుతున్నప్పుడు అట్లా చెప్తూ ఉంటాను. ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ గుర్తుందా లేదా అని ఒకసారి అడుగుతాను, అంతే. ఇంకా డేలో ఒకసారి మార్నింగ్ నుండి నైట్ వరకు ఒక 4-5 టైమ్స్ అలా చెప్తాను. నైట్కి అడుగుతాను, మళ్ళీ నెక్స్ట్ డే ఒకసారి మళ్ళీ కంటిన్యూ చేస్తాను. అది కూడా ఇంట్రెస్ట్ ఉంది అంటేనే, బాబు నుండి రెస్పాన్స్ వస్తుంది, ఓకే చెప్తున్నాడు అంటే కంటిన్యూ చేస్తాను. లేదు అసలు ఆన్సర్ ఇవ్వట్లేదు అంటే సరే అని వదిలేసి మళ్ళీ కొంచెం బ్రేక్ తీసుకొని మళ్ళీ ఏదైనా నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ ఉందా అని చూస్తాను. ఓకే నేర్చుకుంటున్నాడు అని అడిగితే ఓకే, లేకపోతే ఇంకా ఆపుతాను మళ్ళీ. ఎందుకంటే ఇంట్రెస్ట్ లేని మనం ఫోర్స్ చేయలేం కదా, ఈ చిన్న బేబీ కదా. అట్లా అని బాబు నుండి నాకు ఆ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది కాబట్టి ఒక్కొక్కటి స్లోగా చెప్తున్నాను. అదే పనిగా డైలీ కూర్చొని యాక్టివిటీస్ ఇది నేర్పియాలి అది నేర్పియాలి అని కాదు. బాబు ఆడుకునేది గేమ్స్ ఆడుకుంటూ ఉంటాడు, అది ఇది. ఎప్పుడైనా ఫ్రీ టైంలో స్టార్ట్ చేస్తాను ఏమైనా నేర్పిద్దామని. ఓకే బాబుకి ఇంట్రెస్ట్ ఉంటే కంటిన్యూ అవుతుంది, లేకపోతే ఆపుతా. ఇంకా నార్మల్గా ఎవరైనా తెలిసిన వాళ్ళు కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరన్నా బాబు ఇట్లా చెప్పడం చూసి షాక్ అయ్యారా? అయ్యో, స్టార్టింగ్లో అందరు రిలేటివ్స్ షాక్ అయ్యారు. చిన్న ఏజే కదా, బాగా చెప్తున్నాడు బాబు అని చెప్పేసి అందరు షాక్ అయ్యారు. అందుకోసమే బాబు టాలెంట్ ఉంది కాబట్టి నాకు ఇంట్రెస్ట్ ఉందన్నమాట ఇక్కడ వరకు రావడానికి కూడా. అదే. సో యాక్టివిటీస్లో దేంట్లో బాగుంటాడు మేడం? అంటే గేమ్స్లో కానీ? ఇంకా చిన్న ఏజే కదా, నార్మల్గా జనరల్గా ఆడుకుంటూ ఉంటాడనమాట. ఇంట్లో స్లైడ్ ఉంది, స్వింగ్ ఉంది, అవి ఆడుతూ ఉంటాడు. క్రికెట్ ఇంట్రెస్ట్ ఉంది, క్రికెట్ ఆడుతూ ఉంటాడు. ఓకే. వేదాంశ్ నువ్వు పెద్దగా అయ్యాక ఏమవుతావు? క్రికెటర్ అవుతావా? ఓకే. ఇంకేం ఇష్టం నీకు? నీకు అమ్మ ఇష్టమా నాన్న ఇష్టమా? నాన్న ఇష్టమా? అట్లా చెప్తారా అమ్మ పైన కూర్చొని? ఓకే. నీ ఫేవరెట్ కలర్? నాన్న ఇష్టమా? ఓకే. నీ ఫేవరెట్ కలర్? నీకు ఏ కలర్ ఇష్టము? రెడ్ కలర్. రెడ్ కలర్ ఇష్టమా? రెడ్ కలర్ ఇష్టం అంటే వైట్ కలర్ ఇష్టమా? ఓకే. నీ ఫేవరెట్ చాక్లెట్? బ్లూ కలర్. గేమ్స్ ఆడతావా నువ్వు? పార్క్ పోయి ఆడతాడు. పార్క్ పోయి ఆడతావా? ఏ గేమ్ ఎక్కువ ఆడతావు? స్లైడ్ అండ్ స్వింగ్ చాలా ఇష్టం. ఎక్కడ కనిపించినా ఇంకా ఫస్ట్ బాల్స్ ఆడతాడంట. బాల్స్. ఆల్ఫాబెట్స్ చెప్తారా? నంబర్స్ కానీ ఆల్ఫాబెట్స్ కానీ? ఓకే నంబర్స్ చెప్తావా నాన్న? నీకు వచ్చు కదా. 1 2 3 4 స్లోగా అట్లా చెప్పొద్దు, స్లోగా క్లియర్గా చెప్పాలి. 1 చెప్పు. 3 4 5 6 7 and water. ఓకే 7 తర్వాత 8 9 10. గుడ్. 10 తర్వాత 11 12 13. ఓకే 13 తర్వాత 14 14 15 15 తర్వాత చూపి, అన్నకు చూపి నీ ఫింగర్స్ ఏవి, ఐస్ ఏవి, ఐస్
హెయిర్ ఏది? హెయిర్. ఇయర్స్? ఇయర్స్ ఏది? గుడ్. చిన్ ఏది? చిన్. చిన్ చూపి, ప్రాపర్గా చూపి. టంగ్ ఏది? టీత్ ఏవి? టీత్. లిప్స్ ఏవి? లిప్స్. హ్యాండ్స్? హ్యాండ్స్. స్టమక్? లెగ్స్. గుడ్. ఇంకా థ్రోట్ ఏది నీ? థ్రోట్. థ్రోట్. ఎల్బో చూపి, ఎల్బో. వెరీ గుడ్. గుడ్ వేదాంత్. నార్మల్గా అల్లరి చేస్తాడా మేడం? చాలా అల్లరి చేస్తాడు. చాలా అంటే చాలా. అర్థమవుతుంది, ఆడుకుంటాడు కరెక్ట్ టైంకి. ఉండడు, ఒక దగ్గర ఉండడు, చాలా అల్లరి చేస్తాడు. ఊరికే పరిగెత్తేస్తాడు, దెబ్బలు తాకించుకుంటాడు, కింద పడిపోతాడు. ఓకే. కంపల్సరీ చూస్తూ ఉండాలి, అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, లేకపోతే డైలీ ఒక దెబ్బని కంపల్సరీ ఉంటుంది, బ్లడ్ వస్తుంది. బ్లడ్ వస్తుంది. సో ఒక్కసారి అవి చేద్దామా ఓకే. యాక్టివిటీస్? ఓకే. ఓకే. ఇప్పుడు యానిమల్స్ చెప్తాడు బాబు. కథలు అవుతుంది. ఓకే. ఇది ఏం యానిమల్? టైగర్. వెరీ గుడ్. ఇది? షిప్. గుడ్. బఫెలో. వెరీ గుడ్. జిరాఫ్. హార్స్. బేర్. గుడ్. లయన్. cat, elephant, zebra, donkey, duck, cow, dinosaur, deer, goat, kangaroos, gorilla, panda, వెరీ గుడ్. tiger, అయిపోయింది, టైగర్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చెప్తావు? కలర్స్ అండ్ షేప్స్ చెప్తావా? ఓకేనా? కలర్స్ అండ్ షేప్స్ చెప్దా? ఓకే. ఇదేం కలర్? purple color, గుడ్. ఇది? black color, brown color, green color, golden color, orange color, pink color, red color, gray color, silver color, white color. షేప్స్. ఇప్పుడు షేప్స్ చెప్దాము. ఇదేం షేప్? Triangle, గుడ్. circle, వెరీ గుడ్. star, rectangle, crescent, గట్టి చెప్పు. crescent, pentacle, triangle, circle, గట్టి చెప్పు. semicircle, గుడ్. oval, వెరీ గుడ్. rhombus, అయిపోయినాయి కలర్స్ అండ్ షేప్స్. సూపర్. వెరీ గుడ్. నీ ఫేవరెట్ ఫ్రూట్ ఏంటి? నీకు ఏ ఫ్రూట్ ఇష్టం? muskmelon, ఫ్రూట్స్ చెప్తాం ఇప్పుడు. ఇదేం ఫ్రూట్? muskmelon, వెరీ గుడ్. banana, వెరీ గుడ్. watermelon, pineapple, papaya, apple, grape, ఏం ఫ్రూట్ ఇది? strawberry, వెరీ గుడ్. cherry, mango, pear, chiku, kiwi, orange, avocado, pomegranate, అయిపోయినాయి ఫ్రూట్స్. వెరీ గుడ్. సూపర్. నెక్స్ట్ వెజిటేబుల్స్ నేమ్స్ చెప్పాలి, ఓకేనా? అన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి కదా. ఇదేంటి? beetroot, గుడ్. onion, ఏంటిది? onion, వెరీ గుడ్. pumpkin, broccoli, carrot, chili, ఏంటిది? brinjal, వెరీ గుడ్. ఇది? potato, వెరీ గుడ్. sweet potato, వెరీ గుడ్. వేదన్స్ ఫేవరెట్. tomato, గుడ్. ginger, వెరీ గుడ్. గట్టి చెప్పు. spinach, cauliflower, ఓకే. కాలీఫ్లవర్. ఇదేంటి? cabbage, మంచి చెప్పు ప్లీజ్. cabbage, red finger, గుడ్. radish, గుడ్.
garlic, అయిపోయినాయి. సూపర్. వేదాంశ్ వెజిటేబుల్స్ కూడా చెప్పిండు వేదాంశ్, వెరీ గుడ్. యానిమల్స్ చెప్పిండు వేదాంశ్, ఫ్రూట్స్, Fruits, colours. కలర్స్, షేప్, సో ఇప్పుడు పజిల్ సాల్వ్ చేస్తాం. ఎలా పెట్టినా సాల్వ్ ఎలా చేయగలుగుతాం. పెట్టినా సాల్వ్ చేస్తాం. ఓకే, ఈ పజిల్ సాల్వ్ చేస్తాడంట. కొంచెం మనం ర్యాండమ్గా పెడదాం ఇది. సో 3 కలర్స్ ఒక్క దగ్గర చేయాలి, అన్ని డిఫరెంట్ ఉంది. ఒక్కసారి చూద్దాం. వేదాంశ్ కమ్ ఆన్. పజిల్ సాల్వ్ చేద్దామా? రెడీయా? వెరీ గుడ్. ఇదే పెట్టు. వద్దు, అమ్మ పట్టుకుంటుంది, నువ్వు సాల్వ్ చెయ్యు. కరెక్ట్ సాల్వ్ చేయాలి, నాకు సాల్వ్ చేయాలి. చేయొద్దు. ఇది కరెక్ట్ సాల్వ్ చేయాలి. ఇదన్నా నువ్వు చెప్పాలి. ఇదన్నా ఇదన్నా ప్లూనే ఇదన్నా ప్లూనే అక్కడ సో అయ్యో. గ్రీన్ పడింది. పర్లేదు చూడు ఇప్పుడు. ఓ సూపర్. వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్ అసలు. వెరీ గుడ్ వేదాంశ్. ఏదో ఆడుకుంటూ అలా లేట్ చేశాడు కానీ అనుకుంటే కొద్దిసేపల్లో చేసేస్తాడు. ఓకే, సూపర్ వేదాంశ్ అసలు. Thank you. సెకండ్ 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 అయినా చాక్లెట్ లేదా నాకు? నీకు నేను ఏమేంటి చెప్పు అన్నకి. ఓకే, నీ బర్త్డే ఎప్పుడు? January 12th birthday. January 12th బర్త్డే. బర్త్డే అయిపోయిందా? నీ బర్త్డే వస్తుందా? మళ్ళీ వస్తుంది చెప్పు. మళ్ళీ వస్తుంది. నన్ను పిలుస్తావా మరి? ఓకే, తెలుసా? ఓకే. స్కూల్కి వెళ్తున్నావా ఈ ఇయర్ నువ్వు? స్కూల్కి వెళ్తున్నావా? సో మేడం, నార్మల్గా PP1 PP2 ఆ ఏజ్లో నేర్చుకోవాల్సినవి ఇంత ఎర్లీగా నేర్చుకోవడానికి మీరు కూడా వన్ ఆఫ్ ది రీజన్. సో మీ గైడెన్స్ ఎలా ఉండే బేసిక్ నుంచి, అంటే స్టార్టింగ్ నుంచి? అదే ఖచ్చితంగా నేర్చుకోవాలని అయితే లేకుండా ఫ్లోలో? అంతే, డైలీ కాసేపు ఏమైనా యాక్టివిటీస్ చేపిద్దామని చూస్తుండే. అట్లా ఫ్లాష్ కార్డ్స్తో స్టార్ట్ చేశాను. ఇంకా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అది కంటిన్యూ అయింది. ఓకే, ఈ పజిల్ కూడా మీరు చెప్పారా లేకపోతే? చూపించాను నేను ఒక పజిల్ ఇలా పెట్టాలి అని ఒక 2-3 టైమ్స్ చూపించాను. స్టార్టింగ్ లెవెల్ ఇప్పుడు 3 ఉన్నాయి కదా, ఇవి 3 కలర్స్ మ్యాచ్ చేయాలి కదా. స్టార్టింగ్ ఓన్లీ ఫస్ట్ లైన్ షఫల్ చేసేదాన్ని నేను, జస్ట్ ఇది మ్యాచ్ చేయాలి అని చెప్పేసి. నెక్స్ట్ అన్ని కంప్లీట్గా అట్లా స్టెప్ బై స్టెప్ నేర్పించాను. ఎందుకంటే స్టార్టింగే అన్ని మ్యాచ్ చేయాలి అంటే అర్థం కాదు కదా. అట్లా స్లోగా చెప్పాను. ఒక 3-4 టైమ్స్ చెప్తే చేసేస్తాడు. ఓకే, ఏదైనా 1-2 డేస్లో అయిపోతుంది, 1-2 నేర్చుకుంటాడు అంతే. ఇంకా చాలా ఫాస్ట్ ఉన్నాడు. సో ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి మేడం? అంటే బాబుని ఇంకా ఎలా తీసుకెళ్దాం అనుకుంటున్నారు? అంటే మీ ప్లాన్స్ ఎలా అది ఉన్నాయి? చూస్తున్నాను నేను. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ అన్న ఏదైనా బుక్స్ ఆఫ్ రికార్డ్స్కి అప్లై చేద్దామని చెప్పేసి. ఈ ఏజ్కి ఇంకెవరు అచీవ్ చేయకపోయి ఉంటే అట్లీస్ట్ రికార్డ్ వస్తుంది కదా బాబుకి. అవును. ఇది కానీ బయటికి ఎక్స్ప్లోర్ అవుతే ఇంకా బాబుకి బెస్ట్ అచీవ్మెంట్ అన్నట్టు ఉంటుంది. అదే బాబు టాలెంట్, ఇంకా వాడికి ఇంట్రెస్ట్ ఉంటే, దేంట్లో ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా అట్లా స్లోగా స్టెప్ బై స్టెప్. మీరు స్పెసిఫిక్గా ఈ కేటగిరీకి పంపించాలని ఏం లేదా? అలా ఏం లేదు, ఓకే, బాబు ఇంట్రెస్ట్ ఏదైనా ఓకే. ఫ్యూచర్లో అయితే క్రికెటర్ అవుతాను అని అంటున్నాడు. మా హస్బెండ్ క్రికెట్ చూస్తాడు కాబట్టి నేను కూడా క్రికెటర్ అవుతా అని చెప్పి ఇంట్లో బ్యాట్ బాల్ తీసుకొని వస్తాడనమాట ఆడదామని చెప్పేసి. ఒకవేళ నిజంగా అదే ఇంట్రెస్ట్ ఉంటే, ఇంకా ఇప్పుడు చాలా యంగే కాబట్టి కొంచెం పెద్దగా అయినాక ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కంటిన్యూ చేస్తాం మేము కూడా. ఇంకా ఓకే, నార్మల్గా ఇప్పుడు ఏమన్నా క్లాసెస్కి పంపిస్తాం? లేదండి, ఇప్పుడు ఏం లేదు. ఇంకో కొన్ని రోజులు, ఇప్పుడు జస్ట్ 2 years 5 months అనమాట. నాకు ఇప్పుడే ప్లే స్కూల్లో కానీ ఎక్కడికి పంపించాలని లేదు, ఎందుకంటే చిన్న కదా. ఇవన్నీ నేర్చుకుంటున్నాడు, ఎర్లీగానే వచ్చాయి. సో సో పర్టికులర్ జంప్ స్కూల్కి చేసే అవకాశాలు ఉన్నాయా క్లాస్? ఏమో చూడాలి ఇంకా. అందుకే స్కూల్కి పంపివ్వడం అవన్నీ ఏం ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే యాక్టివ్గానే ఉన్నాడు, ఫాస్ట్గానే ఉన్నాడు, అని నేర్చుకుంటున్నాడు కాబట్టి పర్లేదు. ఇంట్లో ఉన్నా ఓకే, నెక్స్ట్ ఇయర్ వేద్దాము స్కూల్కి, ఇంకా పంపించేద్దాము అనుకుంటున్నాను నేను. ఓకే, సో ఇంకా ఒకటి జై శ్రీరామ్కి సంబంధించినది ఒకటి చెప్తారని విన్నాను, అది చెప్పి. వేదాంశ్ నీకు భయం వేసింది అనుకో, ఏమంటావు?
జై శ్రీరామ్ అంటావు కదా. జై శ్రీరామ్ అంటే ఏమవుతుంది చెప్పు? Smile వస్తుంది. స్మైల్ వస్తుంది ఫేస్ స్మైల్ లో. వస్తుంది. ఓకే, ఏదైనా రైమ్ చెప్తావా జై శ్రీరామ్కి సంబంధించి? శ్రీరామ- శ్లోకం చెప్తావా? శ్రీరామ రామ వచ్చుగా చెప్పు, క్లియర్గా చెప్పు, అన్నకి చెప్పు. నాకు శ్లోకం చెప్తే నీకు చాక్లెట్ ఇస్తా. ఇటు చూడు, ఇటు ఇటు. మార్నింగ్ నువ్వు లేవగానే ప్రేయర్ ఎట్లా చేస్తావు? హ్యాండ్స్ ఎట్లా పెట్టుకుంటావు? అట్లా పెట్టుకుంటావు. ఎట్లా ప్రేయర్ చేస్తావు? ఏమంటావు ప్రేయర్లో? ప్రేయర్లో ఏమంటావు చెప్పు? శాంతి అన్నారు. ఏం ప్రేయర్లో ఏమంటావు? శాంతి అంటావు. కరాగ్రే. శాంతి అంటావు. ఏయ్, మా ఇంటి పక్కనే స్కూల్ ఉందన్నమాట. ఓకే, వాళ్ళకి లంచ్ బ్రేక్ అవ్వగానే వాళ్ళు ప్రేయర్ స్టార్ట్ చేస్తారు. ఇంకా బాబు వెళ్ళి డోర్ దగ్గర నిల్చుంటుండే అనమాట, ప్రేయర్ వింటూ ఉంటాడు. కొంచెం అక్కడక్కడ చెప్తూ ఉంటాడు బాబు కూడా. ఇంకా బెల్ అవ్వగానే లంచ్ బ్రేక్ అయింది అని అంటాడు. అట్లా ప్రేయర్, అది లంచ్లో ప్రేయర్ అది అలవాటు అయిందనమాట. మార్నింగ్ నేను చెప్పాను, మార్నింగ్ లేవగానే ఇట్లా హ్యాండ్స్ చూసి ప్రేయర్ చేయాలి అని చెప్తే అది వచ్చు, కానీ కొన్ని మర్చిపోతున్నాడు. రీసెంట్ టైంలో బాబు చేసింది ఏదైనా క్రేజియెస్ట్ కానీ క్యూట్ థింగ్ కానీ ఏదైనా ఉందో మిమ్మల్ని సర్ప్రైజ్ చేసింది? డైలీ సర్ప్రైజెస్ ఉంటాయి, ఎందుకంటే అదే చూస్తేనే అర్థం అవుతుంది. షాక్ అవుతాడు. ఇప్పుడు కాల్ వచ్చింది అనుకోండి, వెళ్ళి ఆన్సర్ చేసేస్తాడు. చేసి మమ్మీ లేదు అని చెప్తాడు. ఆహా, అమ్మ లేదు, అమ్మ లేదు అని చెప్తాడు. మొన్న నేను అడిగాను అనమాట, నాకు ఐస్ క్రీమ్ కావాలి తీసుకొస్తావా అని అడిగాను. తీసుకొస్తాను, లిఫ్ట్ డోర్ ఓపెన్ చేయన్నాడు. రూమ్ లాక్ ఉండే అనమాట. డోర్ ఓపెన్ చేయి, నేను వెళ్తాను, లిఫ్ట్లో జీ ప్రెస్ చేసి వెళ్తాను అని చెప్తున్నాడు. లిఫ్ట్లో జీ ప్రెస్ చేస్తే కిందికి వెళ్తాము అండ్ అది అర్థమైందనమాట. సో నేను జీ ప్రెస్ చేసి వెళ్తాను అంటున్నాడు. మరి కిందకి ఎక్కడికి వెళ్తావు అంటే యాక్చువల్గా మా డాడీ వాళ్ళ షాప్ అక్కడే ఉందన్నమాట, తాత వాళ్ళ షాప్కి వెళ్తాను అని చెప్తున్నాడు అనమాట. ఓకే, అంటే ఇంకా మీరు మాట్లాడింది విని అలవాటై. సో మనం వెళ్తూ పైన లిఫ్ట్లో వెళ్తూ ఉంటాం కదా, సో జీ అంటే కిందికి, నెక్స్ట్ నంబర్స్ ప్రెస్ చేస్తే పైన కిందికి మూవ్ అవుతుంది అని అర్థమైంది. మా ఫ్లోర్ ఏదో ఐడెంటిఫై చేసేస్తాడు వాడే. ఇంకా లిఫ్ట్లో ఎక్కగానే ఫ్లోర్ నొక్కేస్తాడు అనమాట. వేదాంశ్, మీ ఫ్లోర్ ఏది? మన ఏ ఫ్లోర్ నైనా అమ్మమ్మ దీంట్లో ఉంది ఫోన్లో. ఆ లిఫ్ట్లో మన ఇంటికి వెళ్ళాలంటే ఏ ఫ్లోర్ ప్రెస్ చేస్తావు? దీంట్లో చేసాం. జీ ఫ్లోర్ వెళ్తే కిందికి వెళ్తాం కదా, మన ఇంటికి ఏ ఫ్లోర్ ప్రెస్ చేస్తావు? దీంట్లో చేసాం ఆయనకి వెళ్తాం. జీకి వెళ్తే పైకి వెళ్తావా? ఓకే, కిందకి వెళ్తాం. జీ ప్రెస్ చేస్తే కిందికి వెళ్తాం. మరి మన ఫ్లోర్కి రావాలంటే ఏం ప్రెస్ చేస్తాం? టూ అవుతుంది. ఓ సూపర్, నీకు తెలుసా అయితే మీ ఇల్లు? సరే మీ ఇల్లు అడ్రస్ చెప్పు, ఎట్లా వెళ్ళాలి మీ ఇంటికి? నేను ఏమైనా ఆర్డర్స్ వస్తాయి కదా, ఫ్లిప్కార్ట్, అమెజాన్, అట్లా గేట్ లాక్ చేసి రండి అని చెప్తాను అనమాట వాళ్ళకి. సో వీడు కూడా అదే ఫాలో అవుతాడు. ఎవరైనా రాగానే వాళ్ళకి చెప్తాడు, ఆర్డర్ తీసుకోగానే గేట్ లాక్ చేసి వెళ్ళండి అని చెప్తాడు. షాక్ అవుతారేమో వాళ్ళు. వీడి మాటలు ఇంకా అన్ని అంత క్లియర్గా అర్థం కావు కాబట్టి అందరికీ అంత తెలియకపోవచ్చు, కానీ వాడు ఏం చెప్తున్నాడు మాకు అర్థం అవుతుంది. మాటలు అంత క్లియర్గా రాకుండా ఏ యాక్టివిటీ చేస్తున్నా, నేను చెప్తున్నా వెజిటేబుల్ అంత క్లియర్గా చెప్తున్నాడు మేడం. నువ్వు రెయిన్ వస్తే ఏం చెప్తావు? బయటికి వెళ్ళి రెయిన్ గో అవే అంటావు. ఎట్లా చెప్తావు? క్లియర్గా చెప్పు. చెప్పు ఏమంటావు చెప్పు. కమాన్ చెప్పాలి, చాక్లెట్ వెయిటింగ్ నీ కోసం. చెప్పు మంచి క్లియర్గా అన్నకి. రెయిన్ గో అవే అట్లా చెప్పు. కమ్ అగైన్ అనదర్ డే. తర్వాత లిటిల్ వేదాంశ్ వాంట్స్ టు ప్లే. రెయిన్ గో అవే. ఓకే, ఇప్పుడు నంబర్స్ చెప్తావు అంటే కదా, నంబర్స్ చెప్పు. 1 2 వచ్చు కదా, చెప్పు. 1 2 3 4 5 6 7 6 తర్వాత 7 9 10 8 1 2 3 4 5. వెరీ గుడ్. సూపర్. అసలు ఇంత చిన్నప్పుడు నీకు మామూలు స్కిల్స్కి సెకండ్ నాకు అసలు ఒక్క యాక్టివిటీ కాదు, అన్నీ ఎంత క్లియర్గా చెప్తున్నాడంటే అసలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ అండి. అన్నకి థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ. ఫ్లయింగ్ కిస్ ఇవ్వు. ఫ్లయింగ్ కిస్ ఇగో ఆడియన్స్కి ఫ్లయింగ్ కిస్. ఫ్లయింగ్ కిస్ ఇవ్వు. నీ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్పు. ఓకే. ఫ్లయింగ్ కిస్. ఫ్లయింగ్ కిస్ ఇవ్వు. జై శ్రీరామ్ చెప్పు. జై శ్రీరామ్. సూపర్. గుడ్, వెరీ గుడ్.